రాజకీయపరమైనటువంటి నిరాశ నిస్పృహలు ఈ ముఖ్యమంత్రిలో ఏర్పడుతున్నాయి. ఆయన మాటలు కొండలు దాటుతూ ఉన్నాయి, కోటలు దాటుతూ ఉన్నాయి. పనులు మాత్రము సెక్రటరీ దాటడం లేదు. ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. రైతులకు ఏదైతే 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని ప్రకటించినటువంటి మహానుభావుడు ఈరోజు చివరకు వడ్లకు ఇస్తా అన్నాడు. ఈరోజు వడ్లకు కూడా ఈ సీజన్లో అందులో సన్న వడ్లకు కూడా ఇస్తానని చెప్పాడు. ఈరోజు సన్న వడ్లకు లేదు, దొడ్డు వడ్లకు లేదు, ఎక్కడ కూడా 500 బోనస్ ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి రైతుల రుణమాఫీ అరాకొరా చేసి వదిలిపెట్టాడు. ఈరోజు ఇచ్చినటువంటి ఏ హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక ఆర్థిక సంస్థలు ఇచ్చేటువంటి రుణాలతో ఈరోజు రోజువారీ కాలం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నన్ను పొలిమేరలో దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే ఇంకా నేను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. నా గురించి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. వారు బీఆర్ఎస్ పార్టీ తిట్టుకోండి, మీ 2 పార్టీలకు అలవాటు ఉంది. ఈ రకంగా తిట్టుకునే అలవాటు, పని చేసే అలవాటు లేదు మీకు. మీ 2 పార్టీలు కూడా మాటలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి పార్టీలు, చేతలు మీతో కావు. ఈరోజు తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. ఇంత ప్రచారం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 సీట్లు గెలిపించారు. ముందున్నది ముస్లింల పండుగ. రేవంత్ రెడ్డి గారు తొందరపడి మీరు ఈ రకంగా మరి బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే వ్యక్తిని కాదు. సంయమనంతో మా పార్టీ పని చేస్తాను, సంయమనంతో కేంద్ర ప్రభుత్వ పనులు చేస్తాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ కావాలని కోరుకుంటున్నాము. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఈ ఒక్క నెలలోనే 28,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఇచ్చింది. ఈయన ఈరోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి కేసీఆర్ అనుకుంటున్నారేమో. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరికి భయపడరు, ఎవరికి తల ఒగ్గరు, ఎవరికి వెనకడుగు వేయం. మేము ఆయన అర్థం చేసుకోవాలి. ఈయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాడట. ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, అది రాసి పెట్టుకోవాలి. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద సున్నా, గుండు సున్నాలు వస్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కారణంగా దేశ ప్రజలు ఏ రకంగా రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా చేస్తున్నారో, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలోనే ఎంతో దూరంలో లేదు. 2.5 సంవత్సరాలైంది మీరు ముఖ్యమంత్రి అయి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? ఉద్యోగ భర్తీ ఏమైంది? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? మహిళలకు ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? రైతులకు ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? దళితుల కుటుంబానికి 12 లక్షలు ఎక్కడ పోయినాయి? బీసీలకు 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి? లెక్కలు చెప్పాలి ఇవన్నీ. మేమే దళితులు వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు, బీసీలు వచ్చి 1,00,000 కోట్లకు మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి మీరు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. నన్ను పొలిమేరలు దాటనీయను, నా ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే మేము ధర్నాలు చేసే పోరాటాలు చేసే ఇక్కడికి వచ్చాము.
ఈ జెండా కింద వచ్చాము. మీలాంటి వాళ్ళకు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దేనికైనా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను.